నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. వైఎస్ జగన్ కొత్త వ్యూహంతో సిద్ధమవుతున్నారు. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు రాజకీయంగా బలోపేతం కావడంపైనే ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా జిల్లాల పర్యటనలకు ముహూర్తం ఖరారైంది. అదే సమయంలో వరుసగా పార్టీ క్యాడర్తో సమావేశాలు జరపాలని నిర్ణయించారు. పార్టీ ప్లీనరీ పైన జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మరో విడత పాదయాత్ర పైన ప్రకటన చేశారు. ఇక పూర్తిగా తాడేపల్లి కేంద్రంగా రాజకీయ కార్యాచరణకు జగన్ సిద్ధమయ్యారు. 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత బెంగళూరుకే పరిమితమయ్యారు జగన్. ఇప్పుడు మాత్రం వారంలో 3 రోజులు తాడేపల్లిలో అందుబాటులో ఉంటున్నారు. ఇక నుంచి పూర్తిగా పార్టీకి సమయం కేటాయించాలని జగన్ భావిస్తున్నారు. జిల్లాల పర్యటనలు, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా క్యాడర్తో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ పార్టీ నేతలతో భేటీలు, సమావేశాలు, పరామర్శలకే పరిమితమయ్యారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో జిల్లాల యాత్ర షెడ్యూల్పై కసరత్తు జరుగుతోంది. జనవరి తొలివారం నుంచి జిల్లాల యాత్రలకు జగన్ సిద్ధమవుతున్నారు. ఒక పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 3 రోజులు ఉండనున్నారు. ఇక పార్టీ క్యాడర్తో సమావేశంతో పాటుగా సాధారణ ప్రజలతో కలిసేలా షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు. 2026 జూన్ నెలాఖరులోగా తొలి విడత జిల్లాల యాత్రలను ముగించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. జూలై 8, 9 తేదీల్లో మంగళగిరి సమీపంలో పార్టీ ప్లీనరీ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి పార్టీ ముఖ్య నేతలకు జగన్ కీలక సూచనలు చేశారు. జిల్లాల పర్యటన సమయంలోనే ప్రజా సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలపైన దీక్షలు, నిరసనలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక రెండో విడత పాదయాత్రపై ఇప్పటికే ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2027 జూలై నుంచి రెండో విడత పాదయాత్రకు జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2029లో ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 2 ఏళ్ల పాటు పాదయాత్ర చేయాలనేది జగన్ ప్లాన్. 2 ఏళ్ల పాటు ప్రజల్లోనే ఉండేలా జగన్ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పాదయాత్ర సమయంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు, ధర్నాలు కూడా నిర్వహించాలనేది వైసీపీ నేతల మాట. ఇక వచ్చే 2 నెలల కాలంలో బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి స్థాయిలో కమిటీల ఏర్పాటు, ముఖ్య నేతల బాధ్యతల్లో మార్పులు పూర్తి చేయాలని జగన్ నిర్ణయించారు. వచ్చే వారం పార్టీ కీలక నేతలతో జగన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తరువాత కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది.